నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, గంట సింబల్లోకి ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్ చేయడము మర్చిపోతున్నారండి. మీరు ఈ రెండు పనులు చేయడం అనేది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. దయచేసి అవి చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు హాస్యప్రియుడు. కోసల దేశాన్ని ఏలిన ఆనందసేన మహారాజుకు అన్నీ ఉండేవి, కానీ ఆనందమే లేకుండా ఉండేది. ఆయన సాధారణంగా విచారంగా ఉండేవాడు. నిజానికి అందుకు తగిన కారణం అంటూ ఏమీ లేదు. ఆయన పాలనలో ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేక సుఖంగా జీవిస్తూ ఉండేవారు. కోసల కన్నా బలమైనది, సుభిక్షమైనది మరేది ప్రపంచంలో లేదని చెప్పుకునేవారు. రాజకీయ వ్యవహారాలలో మునిగి తేలి బయటపడినాక ఆయన మనస్సుకు ఆనందం కలిగించడానికి ఎన్నో రకాల వినోదాలు సిద్ధంగా ఉండేవి. ఆయనకు కుటుంబ సంబంధమైన చికాకులు ఏమీ లేవు. ఆయన భార్య చక్కనిది, పిల్లలు చుక్కల్లాంటి వాళ్ళు. ఆనందసేనుడికి అన్నిటికన్నా హాస్యోక్తులంటే చాలా ఇష్టం. విసుగు లేకుండా ఎన్ని హాస్యకథలైనా ఆయన విని ఆనందించేవాడు. కానీ తర్వాత ఎప్పటిలాగా ఆయనను విచారం పట్టుకునేది. అంతుపట్టని రాజుగారి ఈ విచారం రాణి ద్వారా తెలుసుకుని ఆశ్చర్యపోయాడు మంత్రి. ఎంత ఆలోచించినా రాజుగారి విచారానికి తగిన కారణం కనిపించలేదు మంత్రికి. చివరకు ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. అదేమిటంటే, రాజుగారు హాస్యప్రియుడు, తగినంత హాస్యం అందని కారణంగానే రాజుగారు విచారంగా ఉంటున్నాడు అని. ఇలా అనుకుని మంత్రి ఒక ఆస్థాన విదూషకును నియమించడానికి నిర్ణయించాడు. రాణి కూడా ఈ ఆలోచనను ఆమోదించింది. ఆస్థాన విదూషకుడిని నియమిస్తే బాగుంటుందని రాణి, మంత్రి అన్న మీదట రాజు కూడా అందుకు సమ్మతించాడు. అయితే ఆ విదూషకుణ్ణి రాజుగారే స్వయంగా ఎన్నుకుంటే బాగుంటుందని మంత్రి అన్నాడు. రాజుగారు ఇందుకు ఒప్పుకున్నాడు. ఆస్థాన విదూషకుడి నియామకం జరుగుతుందని, ఆ పదవికి తగిన వాణ్ణి రాజుగారే స్వయంగా ఎంపిక చేశారని దేశమంతటా చాటింపు వేశారు. చాటింపు విని ఎందరో మాటకారులైన హాస్యగాళ్లు రాజుగారి వద్దకు వచ్చారు. కానీ రాజుగారు ఆస్థాన విదూషకుణ్ణి ఎన్నిక చేయటం జరగలేదు. అనేక మాసాలు గడిచాయి, కానీ ఆస్థాన విదూషకుడి పదవి ఖాళీగానే ఉండిపోయింది. రాజుగారి విచారం అలాగే ఎప్పటిలాగే ఉండిపోయింది. ఆ దేశంలోనే ఒక మారుమూల గ్రామంలో రామశర్మ అనే బ్రాహ్మడికి 3 కొడుకులు ఉండేవాళ్ళు. 3 చదువుకున్నవారే. అందులో పెద్దవాళ్ళిద్దరూ మంచి మాటకారితనము, హాస్యము గలవాళ్ళు. చతురోక్తులు ఆడటము, హాస్యకథలు కల్పించి చెప్పటంలో వాళ్ళు బాగా నేర్పరులు. 3వ వాడికి ఆ విద్య అంతగా రాదు, కానీ ఎదుటి వాళ్ల మనసును కనిపెట్టడంలో వాడికి అద్భుతమైన నేర్పు, చాకచక్యము ఉండేవి. రాజుగారు వేయించిన చాటింపు ఈ అన్నదమ్ములు విన్నారు, కానీ అంత పెద్ద పదవి తమ దాకా రాబోయిందా ఏమిటి అనుకుని నిర్లక్ష్యం చేశారు. అయితే ఎన్ని మాసాలు గడిచినా ఆ పదవికి ఎవరూ ఎన్నిక కాలేదని తెలిసేసరికి రామశర్మ పెద్ద కొడుకులు ఇద్దరు తమ అదృష్టం ఎలాగా ఉన్నదో చూసుకుందామని రాజధాని నగరానికి ప్రయాణమయ్యారు. వాళ్ళ వెంట 3వ వాడు కూడా బయలుదేరాడు. వాడు రావడం తమకు ఇష్టం లేకపోయినా పనులైనా చేసి పెట్టడానికి ఉంటాడులేమని పెద్దవాళ్ళిద్దరూ వాడిని తమ వెంట రానిచ్చారు. రాజధాని నగరం చేరుతూనే పెద్దవాడు రాజును చూడబోయాడు. వాడు రాజును చూసి తిరిగి వచ్చి రెండో వాడితో, నేను చెప్పిన కథలు, కబుర్లు విని రాజుగారు విరగబడి నవ్వారు. నాకు ఆయన 100 వరహాలు బహుమానం కూడా ఇచ్చి నన్ను అభినందించారు కూడాను. కానీ ఆ తర్వాత ఆయన ఎందుకో విచారంగా కనబడ్డారు. విదూషకుడు పదవికి మాత్రం నన్ను ఎన్నిక చెయ్యలేదు. దాన్ని బట్టి నీవు ఏం చెయ్యాలో బాగా ఆలోచించుకుని రేపు రాజుగారి దగ్గరకు వెళ్ళి నీ అదృష్టం చూసుకో అని చెప్పాడు. మర్నాడు రెండో వాడు కూడా వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని మాట్లాడి 200 వరహాలు బహుమానంగా పొంది ఆస్థాన విదూషకుడి పదవికి ఎన్నిక కాకుండానే తిరిగి వచ్చాడు. అన్నదమ్ములిద్దరూ నిరుత్సాహపరిచినా లెక్క చేయకుండా 3వ వాడు రాజును చూడబోయాడు. వాడిని చూస్తూనే రాజు, కొత్త విశేషాలు ఏమైనా ఉంటే చెప్పండి అన్నాడు. అందుకు 3వ వాడు, మహారాజా, మీరు ఎన్నో కథలు, కబుర్లు విని ఉంటారు. నేను మీకు విశేషాలు చెప్పగలవాణ్ణి కాదు. నేను ఏదో తెలియని విచారంతో బాధపడుతున్నాను. ఈ వంకతో మీతో కాసేపు మాట్లాడి నా దిగులు పోగొట్టుకుందామని వచ్చాను. హాస్యంలో మిమ్మల్ని మించిన వారు ఎవరూ లేరని అందరూ చెప్పుకోగా విన్నాను అన్నాడు.
రాజు పక్కనే ఉన్న మంత్రి ఈ మాటలకు చిరాకుపడి రోలు వెళ్ళి మంత్రితో మొరపెట్టుకున్నదట. అలా ఉంది నీ వ్యవహారం అన్నాడు. రాజు మంత్రిని వారించి తనను ఆ యువకుణ్ణి కొంతసేపు ఏకాంతంగా వదలమన్నాడు. ఆ తర్వాత రాజు మూడోవాడు 2 గంటల సేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత రాజు మంత్రిని పిలిచి తనకు విదూషకుడితో పని లేదని, రామశర్మ మూడో కొడుకును తన అంతరంగికుడిగా నియమిస్తున్నానని చెప్పాడు. ఈ సంగతి మూడోవాడి అన్నలు విని ఎంతగానో ఆశ్చర్యపడి అందులో గల రహస్యం ఏమిటో వివరించమని తమ్ముణ్ణి అడిగారు. రాజుగారికి తన చతుర సంభాషణతోనూ హాస్యంతోనూ ఇతరులను సంతోషపెట్టి గొప్ప హాస్యగాడుగా గుర్తింపబడాలని తీవ్రమైన కోరిక ఉన్నది. కానీ ఆయనను సమీపించిన ప్రతివాడు తన హాస్యంతో రాజుగారిని ఆనందింపచేశాడే కానీ అలా చేసే అవకాశం రాజుగారికి ఇచ్చాడు కాదు. అదే ఆయన విచారానికి అసలైన కారణం. ఆయనకు తన హాస్య శక్తిలోని నమ్మకం తగ్గసాగింది. అందుకనే హాస్యం విన్న తర్వాత ఆయనకు మరింత విచారం కలగడం మొదలైంది. నేను ఈ సంగతి అనుమానించి ఆయన నాతో హాస్య సంభాషణలు చేయటానికి మంచి అవకాశం ఇచ్చాను. ఫలితం మీరే చూశారుగా అన్నాడు మూడోవాడు. రామశర్మ మూడో కొడుకును తన అంతరంగికుడుగా నియమించిన తరువాత రాజుగారిలో మరెన్నడూ విచారం కనబడలేదు. తొందరలోనే మూడోవాడు ఆస్థానంలో తన పదవికి తగ్గట్టు బలం పెంచుకుని తన అన్నలిద్దరికీ కూడా మంచి పదవులు ఇప్పించాడు. అంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం.